ఎక్కువ ఇతరులపై దూషించకూడదు. We should not criticize anybody. మౌనం కలహం నాస్తి అన్నారు. And if you remain silent, there will be no వాడు conflict. చేస్తే చేసినాడు, Let him criticize you. నీవు వాడికి చేయవద్దు. You don't do it. ఎవరు నీకు అపకారం చేశారో The one who has harmed you, వారికి ఒక వందనం ఇచ్చేసేయి. you just pay respect to వారికి him తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు. and don't retaliate. చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు. If you react and retaliate, you will also be committing a sin. వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు, You say that others is a నీవు mistake. తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా? And if you commit the same thing, you will be committing an offense. చేయవద్దు. You should not do it. వారు చేస్తే చేసుకొని Let them do in their own way. నీవెవ్వరికి అపకారం చేయవద్దు. Don't harm anybody. అందరి క్షేమాన్ని నీవు కోరు. Wish for the well-being of అందుకోసమే all. దినము మనం చేస్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు. That's our daily prayer. Loka samasta sukhino bhavantu. అందరూ సుఖంగా ఉండాలి. All should be happy. సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది. When all are happy, you can be